హలో గైస్, చాలా మంది అయితే నా ఫిష్ ట్యాంక్ కాస్ట్ ఎంత పడింది అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో మీరు అనుకున్నంత తక్కువ అయితే పడలేదు, బాగా ఎక్కువ పడింది. యాక్చువల్లీ మీరు చాలా రోజుల నుంచి ఈ మొత్తం ట్యాంక్ సెటప్కి ఎంత అయింది అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇదైతే దాదాపు ఒక 1 month తర్వాత అయితే చేస్తున్నా అండి. అంటే ప్లాంటేషన్ అంతా అయిపోయింది ఒక 1 month తర్వాత. అంటే ఇది ఎంత పడిందో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మెయిన్ ట్యాంక్ అనమాట. సో ఈ ట్యాంక్కి నాకైతే 6,500 రూపీస్ పడింది. ట్యాంక్ మొత్తానికి, ట్యాంక్ ఇన్ ద సెన్స్ ఈ ఫిల్టర్ కూడా అనమాట. సో మోటార్ ఎక్స్ట్రా, మోటార్ వచ్చి అరౌండ్ 650 రూపీస్ అనమాట. సో మోటార్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఐ హోప్ మీకు కనిపిస్తూ ఉంటుంది. లోపల పైప్ ఉంటుంది కదా, వైట్ పైప్, అది మోటార్ అనమాట. సో అదైతే 650 రూపీస్ మోటారు అండ్ 6,500 రూపీస్ వచ్చి ఈ ట్యాంక్కి పడింది. అండ్ అంటే హార్డ్స్కేపింగ్కి నేను వాడింది ఒక హైడింగ్ స్పాట్ లాగా ఉండాలని ఒక పార్ట్ అయితే వాడాను అనమాట. సో ఈ పార్ట్ అయితే నాకు 200 రూపీస్ పడింది. ఇది షూ షేప్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్టోను. సో ఎయిర్ స్టోన్ అంటారు వీటిని, లేడ్ రాక్ అనమాట. ఇది కేజీ 120 లెక్కన పడింది. ఒక 6 kgs దాకా అయితే పడింది అనమాట రాకు. ఇంకా అది పోతే మనకి లోపల సబ్స్ట్రేట్ ఉంది కదా, సబ్స్ట్రేట్ అంటే కింద సాయిల్. సో ఈ సాయిల్ కూడా మనం ఖర్చు పెట్టాం. తీసుకున్నాను 9 kgs వచ్చి నాకు అరౌండ్ ఒక 2000 రూపీస్ అయితే పడింది అనమాట. సో అది సరిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ ఎక్స్ట్రా సాయిల్కి మళ్ళీ ఇంకొక 9 kgs తీసుకోవాల్సి వచ్చింది. ఆ 9 kgsకి మళ్ళీ నాకు ఇంకొక 2000 రూపీస్ అయితే పడింది. సో మొత్తం 4000 రూపీస్ సాయిల్. ఆ తర్వాత మన ఇక్కడ ఓన్లీ సాయిల్ వాడలేదండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఈ కలర్లో కనబడుతుంది కదా, ఇక్కడ గ్రావెల్ ఉంది కదా. సో ఈ గ్రావెల్ని కూడా మనం యూజ్ చేసాం. ఎందుకు? బ్యాక్ సైడ్ హైట్ రైజ్ అవ్వడానికి. సో ఇది గ్రావెల్ వాడితేనే మనకు ఆ హైట్ వచ్చిందనమాట. ఒక 10 kgs దాకా పర్చేజ్ అయితే చేసాం. అది కూడా నాకు ఒక 700 రూపీస్ దాకా పడింది అనమాట. ఇంకా ఆ తర్వాత మనకి లోపల ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ ఒక 2,500 రూపీస్ దాకా అయితే పడ్డాయి. సో లైట్స్ కూడా ఇక్కడ 2 లైట్లు అయితే వాడాను నేను. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడ నుంచి. సో లైట్లు 2 లైట్లకి అయితే, ఒక లైట్కి అయితే నేను 1300 1400 పెట్టి అది ఒక లైట్ 2 feet లైట్ అయితే తీసుకున్నాను ఫస్ట్, ఆ 2 feet ట్యాంక్ మీదకి. సో అది అయిపోయింది. దాని తర్వాత ఇంకొక 2,200 రూపీస్ పెట్టి ఇంకొక ఈ లైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు. సో ఈ లైట్ అయితే నేను 2,200 రూపీస్ పెట్టి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఇదైతే మన ట్యాంక్కి కరెక్ట్గా ఫిట్. ఇవి కాకుండా మనం మళ్ళీ ఇంకా ఏమేమి వాడుతున్నాం అంటే ఫిషెస్ ఒకటి పర్చేజ్ చేసాం. అంటే నేనైతే దాదాపు ఫిషెస్ కోసం ఒక 600-700 రూపీస్ దాకా అయితే ఖర్చు పెట్టి ఉంటాను అనుకుంటా. ప్లాటీస్ ఇవైతే మాత్రం నాకు రేర్గా దొరికినాయి కాబట్టి ఇవి కొద్దిగా ఎక్కువే తెచ్చుకొని ఇంకో ట్యాంక్లో కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. నా ఇంకో ట్యాంక్ కింద ఉంది కదా. సో ఈ ట్యాంక్ నాకు స్టోరేజ్ ట్యాంక్ లాగా లేదు. మర్చిపోయాను, డ్రిఫ్ట్ వుడ్ ఉంది ఇక్కడ. డ్రిఫ్ట్ వుడ్కి మనం దాదాపు ఒక 400 + 200 600 రూపీస్ దాకా అయితే ఖర్చు పెట్టాం. 2 డ్రిఫ్ట్ వుడ్లు అవి, ఒకటి కాదు. అమెజాన్లో కొని మోసపోయాను అనమాట. సో అదొక 600 రూపీస్ దాకా అయితే డ్రిఫ్ట్ వుడ్కి మనం ఖర్చు పెట్టాం. సో మామూలుగా హౌస్ ప్లాంట్స్ అయితే ఇంకా బయట వాళ్ళు ఎవరైనా హౌస్ ప్లాంట్స్ కొనుక్కోవాలంటే ఇవి కూడా మీకు అడిషనల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్లాంట్ దాదాపు 250 to 200 150 ఆ రేంజెస్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో మాకైతే మేము సేల్ చేస్తున్నాం కాబట్టి, మేమే ప్రాపగేట్ చేసి మేము పెంచుకుంటున్నాం కాబట్టి మేమైతే మా దగ్గర పెట్టుకున్నాం. ఇవి మేము సేల్ కూడా చేస్తాం. హౌస్ ప్లాంట్స్ అనేవి, ఇండోర్ ప్లాంట్స్ అనేవి, యూరోపియన్ ప్లాంట్స్ అనేవి మేము సేల్ చేస్తాం అనమాట. అమెజాన్లో కూడా పెట్టి అమ్ముతున్నాం. అండ్ ఇంకా మనం ఆక్వాస్కేపింగ్ గ్లూ వాడాం అక్కడక్కడ అవసరం కోసం. అదొక 300 రూపీస్ అయితే పడింది. చిన్న బాటిల్ వస్తుంది. ఇదిగోండి, ఇవైతే మనం ఫర్టిలైజర్. సో మనం ఇందులో మెయిన్గా CO2 అయితే వాడట్లేదు. సో CO2 వాడట్లేదు కాబట్టి మనం దానికి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తీసుకున్నాం అనమాట. అది గైస్. సో ఈరోజు నా బడ్జెట్ అయితే మొత్తం మీకు చెప్పాను అనుకుంటా. స్క్రీన్ మీద కూడా ప్రాపర్గా చూపిస్తాను ఇవి నేను. సో దాన్ని బట్టి మీరు ఎవరన్నా బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఏది అవసరమో ఏది అవసరం లేదో ఇప్పుడు మన బడ్జెట్ని తగ్గట్టు మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో మనకి రాక్స్ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు. ఈ పాట అవసరం లేదనుకుంటే మీకు 200 రూపీస్ సేవ్ అవుతుంది. చెప్తున్నారు కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ట్యాంక్ ఎందుకు బిల్డ్ చేసుకున్నారు అని అడిగే పని అయితే ఇది నాకు ఒక మైండ్ రిలీఫ్ అనమాట. సో దీనివల్ల నేను యాక్చువల్లీ నాకున్న స్ట్రెస్లో నుంచి బయట రావడానికి ఎంతో ఉపయోగపడింది నాకు ఇది. సో ఇప్పుడు కూడా నాకు ఎప్పుడైనా మరీ టెన్షన్స్ లేదా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఒక 1 hour లేదా ఒక గంట ఇక్కడ కూర్చున్నానో లేదా నిలబడుకున్నాను, లేదా రోజు వచ్చి ఫీడ్ వేస్తాం కదా, మనం ఫుడ్ వేస్తాం కదా. సో అటువంటి టైంలోనూ సో మైండ్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మైండ్ రిలీఫ్గా కూడా ఉంటుంది అనమాట. సో అందుకనైతే నేనైతే బిల్డ్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంత పెద్దవి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. 1 feet ట్యాంకులు కూడా వస్తాయి. వాటిలో కూడా మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు.